టాలీవుడ్ యంగ్ హీరో అయిన నాగశౌర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన చేసే ప్రతి సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నాగశౌర్య 100% ఆ సినిమా కోసం కష్టపడతారు. అందుకే నాగశౌర్య సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. నాగశౌర్య ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో జనవరి 22, 1989న జన్మించాడు. ఎక్కువగా తెలుగు సినిమాల్లో నటించాడు. అతని మొదటి సినిమా క్రికెట్, గర్ల్స్ అండ్ బీర్. జాతీయ బహుమతి పొందిన తెలుగు సినిమా చందమామ కథల్లో హాస్య పాత్రను పోషించాడు. తర్వాత ఊహలు గుసగుసలాడే మరియు దిక్కులు చూడకు రామయ్య చిత్రాల్లో నటించాడు. ఆయన మొదటి పాత్రలో నటించే ముందు 5 సంవత్సరాలు కష్టపడ్డాడు. అవకాశాలు లేక నిరాశతో తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరాలనుకున్నాడు. అప్పుడు ఆయన వారాహి చలనచిత్రం ద్వారా ప్రకటనను చూశాడు. ఆయన తన సొంత ప్రొఫైల్ను పంపించాడు. ఆయనకు ఆశలు లేనప్పటికీ ఆయన ప్రముఖ పాత్ర కోసం ఎంపికయ్యాడు. ఊహలు గుసగుసలాడే చిత్రంలో పనిచేస్తున్నప్పుడే ఆయన చందమామ కథలు చిత్రానికి ఎంపికయ్యాడు. ఆ చిత్రం మొదట విడుదలయ్యింది. ఊహలు గుసగుసలాడే విడుదలైన 2 మాసాల తర్వాత ఆయన కమర్షియల్ విజయాన్ని సాధించాడు. విశ్లేషకులు ఆయన హాస్య సన్నివేశాలకు సరిపోతాడని అన్నారు. వారు తర్వాత సినిమాలకు ఖచ్చితమైన వ్యక్తి అని వ్యాఖ్యానించారు. ఆయన 3వ చిత్రం దిక్కులు చూడకు రామయ్య కూడా శృంగార హాస్య చిత్రం. నాగశౌర్య కొత్త నటుల్లో ఉత్తమ నటుడిగా నిరూపించుకున్నాడు అని ఓ పత్రిక వ్యాఖ్యానించింది. ఆ సంవత్సరంలో శౌర్య యొక్క మరొక చిత్రం లక్ష్మీ రావే మా ఇంటికి. ఆయన తరువాత చిత్రం విడుదలైన జాదుగాడు. తర్వాత అబ్బాయితో అమ్మాయి చిత్రంలో నటించాడు. నిహారిక కొనిదెలతో కలిసి గొట్టిముక్కుల వెంకటరామరాజు దర్శకత్వంలో ఒక మనసు చిత్రంలో నటించాడు. తర్వాత కళ్యాణ వైభోగమే సినిమాలో నటించాడు. నాగశౌర్య నటించిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి చిత్రం మార్చి 19న రిలీజ్ అయింది. గత 3-4 వారాలుగా బాక్సాఫీస్ వద్ద కాస్త పేరున్న సినిమా కనిపించింది లేదు. అసలే పరీక్షల సీజన్, పైగా ఇన్ఫ్లుయెన్జా ఎఫెక్ట్ కూడా పట్టడంతో జనాలు థియేటర్లకు రావడం బాగా తగ్గించేశారు. దీంతో ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాల వల్ల కొన్ని మారుమూల గ్రామాల్లో ఉన్న థియేటర్లకు రెంట్లు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద ఓ మంచి హిట్ పడాలి. ఈ క్రమంలో అందరి దృష్టి నాగశౌర్య నటించిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి చిత్రంపైనే పడింది. అవసరాల శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నుండి వచ్చింది. అందువల్ల ఇది క్రేజీ ప్రాజెక్ట్ అయ్యింది. ఇక ఈ క్రమంలో నాగశౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి. మొదటిది జో అచ్యుతానంద. నారా రోహిత్, నాగశౌర్య హీరోలుగా నటించిన ఈ మూవీలో రెజీనా ప్రధాన పాత్ర పోషించింది. ఈ మూవీ 5.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగి 5.8 కోట్ల వరకు షేర్ను నమోదు చేసి క్లీన్ హిట్ అనిపించుకుంది. రెండవది నీ జత లేక. నాగశౌర్య హీరోగా నటించిన ఈ మూవీ అనేక సార్లు వాయిదా పడటం వల్ల బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోయింది. 3.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిన ఈ మూవీ కేవలం 1.1 కోట్ల షేర్ను మాత్రమే రాబట్టింది. మూడవది చలో. నాగశౌర్య హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా రూపొందిన ఈ మూవీ 6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగి ఫుల్ రన్లో 12.3 కోట్ల షేర్ను కలెక్ట్ చేసి డబుల్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. నాలుగవది కనం. నాగశౌర్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్గా రూపొందిన ఈ మూవీ 4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగి 1.6 కోట్ల షేర్ను మాత్రమే రాబట్టి డిజాస్టర్గా మిగిలింది. ఐదవది అమ్మమ్మ గారి ఇల్లు. నాగశౌర్య హీరోగా నటించిన ఈ మూవీ కూడా అనేక సార్లు వాయిదా పడుతూ రావడంతో అంతగా క్యూరియాసిటీని క్రియేట్ చేయలేకపోయింది. 3.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిన ఈ మూవీ 1.9 కోట్ల షేర్ను రాబట్టి ఫ్లాప్గా నిలిచింది.
ఆరవది నర్తనశాల. నాగశౌర్య హీరోగా నటించిన ఈ మూవీ 3.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగి 1 కోటి షేర్ను మాత్రమే రాబట్టి డిజాస్టర్గా మిగిలింది. ఏడవది అశ్వత్థామ. నాగశౌర్య హీరోగా నటించిన ఈ మూవీ 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగి 5 కోట్ల షేర్ను మాత్రమే రాబట్టింది. ఎనిమిదవది వరుడు కావలను. నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ఈ మూవీ 8.55 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగి 5.8 కోట్ల షేర్ను మాత్రమే రాబట్టింది. తొమ్మిదవది లక్ష్య. నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ఈ మూవీ 6.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగి కేవలం 2.6 కోట్ల షేర్ను మాత్రమే రాబట్టి డిజాస్టర్గా మిగిలింది. పదవది కృష్ణ బృందా విహారీ. నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ఈ మూవీ 5.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగి 1/2 కోటి షేర్ను మాత్రమే రాబట్టి యావరేజ్ రిజల్ట్తో సరిపెట్టుకుంది. టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య గురించి తెలిసిందే. తన లుక్స్తో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. 14 ఏళ్ల క్రితం కెరీర్ స్టార్ట్ చేసిన నాగశౌర్య చలో మూవీతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ చిత్రంతో అదిరిపోయే హిట్ సాధించి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ అనుకున్న స్థాయిలో హిట్స్ దక్కకపోవడంతో కాస్త సైలెంట్ అయ్యారు. చివరిగా 2 ఏళ్ల క్రితం రంగబలితో థియేటర్స్లోకి రాగా ఆ సినిమా కూడా యావరేజ్గా నిలిచింది. ఇక ఇప్పుడు బ్యాడ్ బాయ్ కార్తిక్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సరైన కంబ్యాక్ అందుకొని సత్తా చాటాలని చూస్తున్నారు. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఆ సినిమాకు రామ్ దేశీనా దర్శకత్వం వహిస్తున్నారు. బ్యాడ్ బాయ్ కార్తిక్ మూవీతోనే ఆయన డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నారు. విధి హీరోయిన్ గా నటిస్తుండగా బ్యాడ్ బాయ్ కార్తిక్ ప్రాజెక్ట్ ను నాగశౌర్య ఎప్పుడో ప్రకటించారు. రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ప్రమోషన్స్ లో భాగంగా టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు. గ్లిమ్స్ లో స్టార్టింగ్ లో క్లాసీ మాసీగా 2 లుక్స్ లో నాగశౌర్యను పరిచయం చేశారు. ఆ తర్వాత మౌనంగా ఉండే సమయం ఓవర్ అంటూ విలన్స్ పై దండయాత్రకు సిద్ధమై చితక్కొడతారు. చివరగా వెన్నెల కిషోర్ ఫన్నీ డైలాగ్తో టీజర్ ఎండ్ అయింది. అయితే యూత్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా సినిమాను రూపొందిస్తున్నట్లు టీజర్ బట్టి క్లియర్గా తెలుస్తోంది. కెరీర్లోనే ఫుల్ మాస్ లుక్లో నాగశౌర్య కనిపిస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో నిండిన గ్లిమ్స్ సినిమాలో నాగశౌర్య డైనమిక్ పర్సనాలిటీ హైలైట్ చేస్తోంది. ఆయన చెప్పిన డైలాగ్స్ మాత్రం రొటీన్గా అనిపిస్తున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నట్లు అనిపిస్తోంది. ఓవరాల్గా మూవీ పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉండనున్నట్లు టీజర్ ద్వారా అర్థమవుతోంది. అయితే సినిమాలో హీరో ప్రేయసిగా విధి నటిస్తుండగా వెన్నెల కిషోర్ హాస్యభరితమైన పాత్ర పోషిస్తున్నారు. సాయి కుమార్ పోలీస్ పాత్రలో కనిపించగా సముద్రఖని, నరేష్, పూర్ణ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. హారిస్ జయరాజ్ మ్యూజిక్ అందిస్తున్న సినిమాను శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ నిర్మిస్తోంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.